తమ్నైల్ చూసి వీడియో ఏంటి ఐఫోన్ 16 సిరీస్ అంటున్నాడు, బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఎందుకు అలా అన్నానో మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇంకో 4-5 డేస్లో జూలై అయిపోద్ది. అప్పటి నుంచి అరౌండ్ 1 మంత్ తర్వాత ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిపోతాయి. సో ఐఫోన్ 16 సిరీస్లో కొన్ని మేజర్ చేంజెస్ జరగబోతున్నాయి. ఆ మేజర్ చేంజెస్ అన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. డిజైన్లో వచ్చేసరికి మేజర్ చేంజెస్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్లో ఈసారి కెమెరా లేఅవుట్ అనేది వెర్టికల్గా ఉండబోతుంది. ఇలా ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రోలో స్పేషల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. సో స్పేషల్ వీడియో రికార్డింగ్ చేయాలంటే కెమెరా సెటప్ అనేది వెర్టికల్ గా ఉండాలి. సో అందుకే వీళ్ళు మళ్ళీ ఐఫోన్ 11 అండ్ 12 డిజైన్ కి మారిపోతున్నారు. ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఐఫోన్ 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఇంట్రడ్యూస్ చేసిన యాక్షన్ బటన్ ని ఈసారి బేస్ మోడల్ 16 అండ్ 16 ప్లస్ లో కూడా తీసుకొస్తున్నారు. దీనితో పాటు ఒక క్యాప్చర్ బటన్ ని ఇంక్లూడ్ చేస్తారు. సో ఈ క్యాప్చర్ బటన్ ఏంటంటే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నప్పుడు ఫోకస్ చేసుకోవడానికి లేదా షట్టర్ బటన్ లాగా యూజ్ అవుతుంది. బట్ ఈ క్యాప్చర్ బటన్ అనేది ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్ కే పనిచేస్తుందా లేదా మనకి కస్టమైజేషన్ చేసుకునే ఛాన్స్ ఇస్తారా అనేది మనకు లాంచ్ అయ్యే వరకు తెలియదు. అండ్ ఈసారి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ స్క్రీన్ సైజెస్ అయితే పెరగబోతున్నాయి. ప్రో మోడల్ ఏమో 6.3 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ప్రో మ్యాక్స్ మోడల్ ఏమో 6.9 ఇంచ్ స్క్రీన్ సైజ్ మోడల్ తో వస్తుంది. 6.9 ఇంచెస్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. స్క్రీన్ సైజెస్ పెరిగాయి కాబట్టి 15 సిరీస్ తో కంపేర్ చేసుకుంటే ఒక 5 to 6 grams వెయిట్ కూడా పెరగొచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే బేస్ మోడల్ 16 అండ్ 16 ప్లస్ లో A18 చిప్స్ తో వస్తాయి. ప్రో మోడల్స్ లో A18 ప్రో చిప్స్ తో వస్తాయి. మనకు తెలిసి రీసెంట్ గా iOS 18 తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని మొత్తం 4 మోడల్స్ లో ఉంటాయి. ఇది ఒకటే కాకుండా మేబీ పాత ఫోన్స్ తో డిఫరెన్షియేట్ చేయడానికి డివైస్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ని కూడా వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ ఐఫోన్ 16 లో మాత్రమే ఉండే ఏ ఫీచర్స్ ని కొత్తగా తీసుకొచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అండ్ వీటితో పాటు థర్మల్ సిస్టమ్ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారంట. లాస్ట్ ఇయర్ 15 ప్రో మోడల్స్ లో చాలా హీటింగ్ కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఇనిషియల్ గా. సో ఇవన్నీ వీళ్ళు ఓవర్కమ్ చేయడానికి గ్రాఫీన్ థర్మల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారంట. అండ్ బెటర్ హీట్ డిసిపేషన్ కోసం 16 ప్రో మోడల్స్ లో బ్యాటరీకి మెటల్ కేసింగ్ ని కూడా యూజ్ చేస్తారంట. ఈసారి అన్ని మోడల్స్ లో 8GB ర్యామ్ తో తీసుకొస్తారంట. నార్మల్ గా వీళ్ళు ఓన్లీ ప్రో మోడల్స్ కి 8GB ర్యామ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి మేబీ ఏఐ కోసం అనుకుంటా మొత్తం అన్ని మోడల్స్ లో 8GB ర్యామ్ తో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని లీక్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ స్టోరేజ్ లో కూడా ఈసారి బేస్ మోడల్ 256GB తో స్టార్ట్ అవుతుందంట. ఒకవేళ ఇది నిజమైతే 128GB మోడల్ ఇంకొండదు. అండ్ ఒకవేళ 256GBతో స్టార్ట్ అయింది అనుకోండి, చాలా మంచి విషయమైనా చెప్పాలి. అండ్ నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే ఈసారి బేస్ మోడల్స్లో అంత పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండవు, జస్ట్ జనరేషనల్ అప్గ్రేడ్స్ ఉంటాయి. అండ్ ప్రో మోడల్స్ విషయానికి వస్తే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఈసారి 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. సో యూజువల్ గా వీళ్ళు ఓన్లీ ప్రో మ్యాక్స్ లో 5x ఇచ్చేవాళ్ళు, ప్రోలో 3x కి లిమిట్ చేసేవాళ్ళు. బట్ ఈసారి రెండిట్లో 5x ఆప్టికల్ జూమ్ ఉంటుందంట. బట్ వీళ్ళు డిఫరెన్షియేట్ చేసేదే ప్రోకి ప్రో మ్యాక్స్ కి 5x ఆప్టికల్ జూమ్ ని యూజ్ చేసి. బట్ మరి ఈసారి రెండిట్లో 5x ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. కొత్తగా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని కూడా ఈసారి 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే ఈసారి ఐఫోన్ 16 లో 5% ఇంక్రీజ్ చేశారు. ఐఫోన్ 16 ప్లస్ 9% డిక్రీజ్ చేశారు. ప్రోలో 2.5% ఇంక్రీజ్, ప్రో మ్యాక్స్లో 5% ఇంక్రీజ్ చేస్తారంట. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్లస్ మోడల్లో 9% డిక్రీజ్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్లస్ మోడల్ తీసుకునేదే బ్యాటరీ కోసం, మంచి బ్యాటరీ లైఫ్ వస్తుందని. బట్ ఈసారి డిక్రీజ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో వీళ్ళకే తెలియాలి. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే రెగ్యులర్ 16 అండ్ 16 ప్లస్లో సేమ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టే ఉంటుంది. అండ్ ప్రో మోడల్స్లో ఈసారి 40 వాట్స్కి ఇంక్రీజ్ చేస్తారని తెలుస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ 20 వాట్స్కి ఇంక్రీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే ఈసారి కూడా బేస్ మోడల్ 80,000 నుంచే స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ప్రో మోడల్స్ ప్రైస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ లీక్స్ ప్రకారం స్టోరేజ్ 256GBతో స్టార్ట్ అయినా అండ్ ఏ ఫీచర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి బేస్ మోడల్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సరే, కొత్త ఐఫోన్లు వచ్చేస్తేనే బాగానే ఉంది. ఎలా అయినా మినిమం 80,000 ప్రైస్ అయితే ఉంటుంది. 80,000 కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. 16 సిరీస్ లాంచ్ అవగానే ఐఫోన్ 15 వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే 16 లాంచ్ అవగానే 15 ప్రైస్ కట్ అవుతుంది. అండ్ ఇవి లాంచ్ అయిన నెక్స్ట్ మంతే ఇయర్లో ఒక్కసారి జరిగే బిగ్గెస్ట్ సేల్స్ జరుగుతాయి. ఆ సేల్స్లో పక్కా ఐఫోన్ 15 50 to 55,000లో దొరికేస్తుంది. నేను ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అవ్వకముందే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఐఫోన్ 15కి 16కి అంత మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండవు. 14కి 15కి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ చూసాం కానీ మళ్ళీ చెప్తున్నాను, 16కి 15కి అయితే అంత గొప్ప ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండవు. జస్ట్ ఏ ఫీచర్స్ని 15లో మనం యూజ్ చేసుకోలేం. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్లో పర్ఫార్మెన్స్ అంతా సిమిలర్గానే ఉంటుంది. సో 16 సిరీస్ లాంచ్ అయ్యాక మోస్ట్లీ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇంకా డీటెయిల్గా ఈ ఫోన్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.